ఏ వ్యక్తులైనా ఇంక్లూడింగ్ జర్నలిస్ట్ ఏ రాజకీయ పార్టీకైనా సానుభూతి పరులుగానో మద్దతుదారులుగానో ఉండొచ్చు. ఆ రాజకీయ పార్టీ సిద్ధాంతాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, లేక ఆ రాజకీయ పార్టీకి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా నడుపుతోంది అనే అభిప్రాయం కలిగి ఉండొచ్చు. అందులో తప్పేమీ లేదు. ఆ పార్టీకి లేక ఆ పార్టీ నడిపే ప్రభుత్వానికి మద్దతుగా ఉండొచ్చు, వాళ్ళకి సపోర్టుగా నిలబడొచ్చు, సపోర్టుగా రాయొచ్చు. ఇందులో ఏ తప్పు లేదు. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ ఉన్నాయి. కొంతమంది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా, కొంతమంది టీడీపీకి అనుకూలంగా ఉండొచ్చు. ఇందులో తప్పుపడడానికి ఏమీ లేదు, జర్నలిస్టులైనా జర్నలిస్టులు కాకపోయినా కూడా. కానీ మీరు ఆయా పార్టీల సిద్ధాంతాలు బాగున్నాయి, ఆయా పార్టీల వ్యవహార శైలి బాగుంది, ఆ పార్టీ నడిపే ప్రభుత్వం చాలా చక్కగా రాష్ట్రాన్ని పరిపాలిస్తోంది అని భావించి మద్దతు తెలిపితే పర్వాలా. కానీ ఆ పార్టీ నుంచో ఆ ప్రభుత్వం నుంచో ఏదో ఆశించి మద్దతు పలకడం అనేది కరెక్ట్ కాదు. అలా మద్దతు పలికి ఆ తర్వాత నేను మద్దతు పలికినా కూడా నాకేమీ పదవి ఇవ్వలేదు, నన్ను చూసుకోలేదు, నన్ను పట్టించుకోలేదు అని బయటకు చెప్పుకోవడం హిపోక్రసీ, తెలివి తక్కువతనం కూడా. ఈ మాటలను ఎందుకు చెప్తున్నానంటే, టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేసిన జర్నలిస్టు గోపి దారా అని ఉన్నారు. హీఈస్ మోర్ ఆర్ లెస్ మై కంటెంపరీ. బహుశా హైదరాబాద్లో నేను డెక్కన్ క్రానికల్లో పనిచేసినప్పుడు ఆయన విజయవాడలో పనిచేసినట్టున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేశాడు, తర్వాత బయటకు వచ్చాడు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా, టీడీపీకి టీడీపీ నాయకులకి వ్యతిరేకంగా చాలా పోస్టులు పెట్టేవాడు, ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేసేవాడు. అంతవరకు బాగానే ఉంది. అయితే మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి వైదొలిగాడు. అలా వైదొలగడానికి కారణం తెలుగుదేశం పార్టీ అనేది ఆయన క్లెయిమ్. నిజమో కాదో మనకు తెలియదు. అదే కనుక నిజమైతే అంతకుముందు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉండటానికి వైఎస్ఆర్సీపీ కారణం అని చెప్పి అనుకోవాలి. రెండోది, తాజాగా ఆయన పెట్టిన ట్వీట్, నన్ను వైఎస్ఆర్సీపీలో జమ కట్టేశారు టీడీపీ వాళ్ళు, వెంటనే నా ఉద్యోగం తీయించివేశారు. అప్పుడు నన్ను చేరదీయాల్సింది ఎవరు? మరి వాళ్ళు నన్ను ఇప్పటి వరకు అలానే చూస్తున్నారా? జగన్ చుట్టూ ఓ మాయ ప్రపంచం ఉంది, అదే ఆయన బలం, ఆయన బలహీనత. టీడీపీ వాళ్ళు ఉద్యోగం తీయించివేశారు అనేది ఈయన చేస్తున్న ఆరోపణ. అది నిజమో కాదో మనకు తెలియదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు అదే కనుక నిజమైతే అంతకుముందు ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేయడానికి వైఎస్ఆర్సీపీ కారణం అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే టైమ్స్ ఆఫ్ ఇండియాకి పెద్ద ఎత్తున డబ్బులు కట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఇమేజ్ బిల్డింగ్ కోసం అని. అది పక్కన పెడితే ఈయన నెక్స్ట్ లైన్ ఏం రాశారు? అప్పుడు నన్ను చేరదీయాల్సింది ఎవరు అని. నన్ను టీడీపీ వాడు తీయించేశారు కాబట్టి ఉద్యోగంలోంచి నన్ను మీరు చేరదీయాలి. ఎవరు చేరదీయాలి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేరదీయాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేరదీయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఓ మాయా ప్రపంచం ఉంది, అందువల్ల చేరదీయడం లేదు అని. ఇది చాలా దురదృష్టకరమైన పోస్టు అని అనుకుంటున్నాను నేను మీకు మద్దతుగా నిలబడ్డాను, మీకు అనుకూలంగా రాశాను, అందువల్ల మీరు నన్ను చేరదీయండి అని ఒక పొలిటికల్ పార్టీని ఒక జర్నలిస్టు లిటరల్గా అడుక్కోవడం అనేది చాలా దిగజారుడుతనం. గోపీదార్ అభిప్రాయాలు ఏమైనా కావచ్చు, అతను టీడీపీకి వ్యతిరేకంగా కావచ్చు, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా కావచ్చు. యాజ్ ఏ జర్నలిస్ట్ హీ హ్యాస్ సమ్ స్టాండింగ్. ఇటువంటి ట్వీట్ వల్ల అతను తన జర్నలిస్ట్ కెరీర్ మొత్తానికి మరక పూసుకున్నాడు. నా అభిప్రాయం ప్రకారం ఇంతకుముందే చెప్పినట్టు ఎవరైనా జర్నలిస్ట్ అయినా కాకపోయినా ఏ పార్టీకైనా మద్దతు తెలపొచ్చు, ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చవచ్చు, లేకపోతే ఆ పార్టీ నాయకుల సమర్థత మీద నమ్మకం ఉండొచ్చు, తప్పేమీ లేదు. అయితే ఏదో ఆశించి స్వార్థ ప్రయోజనాల కోసం ఒక నాయకుడిని కానీ ఒక పార్టీని కానీ కావాలని పైకెత్తడం, కావాలని పొగడ్డం, సెల్ఫిష్ కారణాలతోటి తన వృత్తిని నిర్వహించటం అనేవి ఏమాత్రం హర్షించదగ్గ విషయాలు కాదు. జర్నలిస్టులుగా కొనసాగాలి అనుకున్న వ్యక్తులకి నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఏ పార్టీకైనా మద్దతు పలకండి, ఎవరికి అనుకూలంగానైనా రాయండి. కానీ అందుకు బదులుగా ఆ పార్టీ నన్ను దగ్గరకు తీసుకోవాలి, నాకేదో కిరీటం పెట్టాలి, నన్ను ఏదో ఆదుకోవాలి అని చెప్పి అనుకున్నారంటే అది పూర్తిగా కాంప్రమైజ్ కావడం, అది ప్రొఫెషనల్ కాండక్ట్కి విరుద్ధం, అది ఎంత మాత్రమో వృత్తి ధర్మం కాదు. ఇవి ఇవాల్టి వార్తలు, వాటి విశ్లేషణ. మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుసుకుందాం.